ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః. దేవీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతేభ్యో నమః. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమః. ఈరోజు శ్రీ పంచమి మరియు షష్ఠి తిథి సందర్భంగా మాఘపురాణంలో 5వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. ఆ బ్రాహ్మణ యువకుడు కుచ్చిరుడనే కుమారుడు గనక కుచ్చిరుని పిలువబడుచున్నాను. అతన్ని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండును. అది అట్లగా అతడు కావేరి నది తీరమైన ఘోర తపస్సు చేయుచున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకొని సమయమును ఆ ప్రాంతమును తిరుగాడుతూ మృగములు జంతువులను తమ యొక్క శృంగములచే అతన్ని గీకుడును. అందుచేతను అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమైను. వివాహం కన్య గుణములు. మృగశృంగునికి యుక్త వయస్సు వచ్చి ఉండుచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ విషయం మృగశృంగునితో చెప్పారు. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఎట్లా పలికను: పూజ్యులైన తల్లిదండ్రులారా, నా వివాహ విషయంపై మీరు తలపట్టిన కార్యం వివరించితిరి. ఆయనను నా అభిప్రాయం కూడా ఆలకింపుము. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞానులు చెప్పుచుండును. ఆయనను అందరూ ఈ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణం ఏమనగా, ప్రతి పురుషునికి తన అనుకూలవతి అయిన భార్య లభించినప్పుడే గృహస్థం యొక్క ఫలితాన్ని సిద్ధించును. దానికి ఉదాహరణంగా స్త్రీ ఎట్లా ఉండవలనని కార్యేషు దాసు, కరణేషు మంత్రి, భోజ్యేష మాత, శయనేష రంభ, రూపేష లక్ష్మి, క్షమాయ దరిత్రి. అవి 6 ధర్మములు ఉండవలని స్త్రీని గురించి వర్ణించుచున్నారు. అనగా ఇంటి పనుల్లో దాసి వలనే, రాజకార్యంలో భర్తకు సహకారినిగా మంత్రి వలనే, శయన మందిరంలో రంభ వలనే, భోజన విషయంలో తల్లి వలనే, రూపంలో లక్ష్మి వలనే, కాంతి స్వాములో భూదేవి వలనే స్త్రీ 6 విధములుగా వ్యవహరించవలను. అంతేకాక చతుర్విధ పురుషార్థమైన ధర్మం చతుర్విధంగా అంటే ముఖ్యంగా చతుర్వార్థ పురుషార్థమైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 పురుషార్థములు మోక్షం ప్రధానమైనవి. అటువంటి మోక్షం సంపాదించిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించుకును, కామమును కూడా అట్లే సాధించవలనని ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్యాకు గుణగణములు తెలుసుకునవలనని, జీవిత సుఖం వలె భార్య ప్రధానమైనదని కనుకనే గుణవంతురాలు భార్య పొందుటి కన్నా మరొక స్వర్గం లేదు. గుణపతి యొక్క పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యమని నుండుటని కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షమును అవలేలగా సాధించవచ్చు. భార్య గయ్యాలి, వినయ విధేయత లేని ఉన్నచో ఆ భర్త నరకునకు జోలికి కష్టములు నిమించుట మరణ నరక కోపంలో పోగలడు. కనుక పెండ్లు చేసుకునేందుకు ముందే స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడి వలని అదిటే కన్య ఆరోగ్యవతి, ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత ఆనందమైనను మంచి కుటుంబంలో కన్య అయి ఉండవలను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులకు పూజించినది అత్తమామలు మాటలను
జవదారుడై ఉండవలను. ఈ నీతులన్నీ మనుజుడు అగస్త్య మహాముని చెప్పి ఉన్నాడని, కానీ అటువంటి గుణవంతురాల కన్యయే ఎంచుకొనవలనని. అయినా అదేంటి సాధ్యమన్ను పడునా అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయాలు తెలియజేశాడు. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఎట్లా పలుకును, కుమార, నీ మాటలు నాకెంతో సంతోషం కలిగించినవి. మనసులో చిన్నవాడైనా వయసులో చిన్నవాడైనా మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అవిష్టం నెరవేర్చున్నది. దాని దీనదయాళుడైన శ్రీమన్నారాయణుకు తీర్చగలడు. భగవంతుడి భారం వెయ్యమని పలుకును. ఇది మనకి 5వ అధ్యాయం మృగశృంగుని యొక్క వైవాహిక ప్రస్తావన గురించి ఈరోజు కార్యక్రమంలో సంపూర్ణం చేయబడింది. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గం గణపతి నమ. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. ఈరోజు 6వ అధ్యాయం సుశీల చరిత్ర. భోగపురం నగరంలో సదాచారుడని దయాభక్తుడు ఒక బ్రాహ్మణోత్తముడు నివాసించుచున్నాడు. అతనికి అందాల భరణి వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలదు, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనము నుండియే దైవభక్తు గలదని ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనం నందున సదా మనసు నిలిపి కాలం గడువుచు యుక్త మనస్కరాలై పున్నమి చంద్రుని వలె బోలమోహం గలదై ఉండును. ఆమె గుణములకు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణం ఉండటం వలన మృగశృంగుడు సుశీలను పెండ్లాడదలిచాడు. అంటే ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురాలతో కలిసి కావేరీ నదీ స్థానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయంలో ఒక ఏనుగు అడవి నుండి క్లింకారం పెట్టుచు వచ్చి స్థానార్థమైన వచ్చిన ఆ ముగ్గురు కన్యలు తరుముజొచ్చును. వారు భయపడి ఏదో ఒక గానుకు యందు వెనకల జాడక పిక్కు బలం కొలిది పరుగెడుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచారు. ఆ సంగతి వారు తల్లిదండ్రులు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగుడు తెలియటకు అతడు వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూశాడు. ఎక్కడలేని దుఃఖం కలిగించింది. వారు ఎట్లైనను బ్రతికించవలనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములకు కాపాడుచుండని చెప్పి తన సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్మి వరకు దిగి ధ్యానం చేసి సాగాడు. అంతలో అడవంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. ఆయనను మృగశృంగుడు చలించలేదు, నిర్భయంగా ధ్యానిస్తూ ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అట్లు కొంచెంసేపు నిలబడి తటాలను తన తొండంతో మృగశృంగునికి పట్టుకుని తన వీపుపై ఎక్కించుకున్నది. ఆయనను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇదంతా శుభసూచకమని తలంచినారు. మీరు మంత్రించి ఏనుగుపై చెల్లాడు. తను 2 చేతులు దాని శరీరాన్ని నిమిరాడు. క్షణాల్లో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవత రూపాన్ని నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగును నమస్కరించి దేవలోకం పోయినది. వింటివా దిలీప్ మహారాజా, మాఘస్థాన ఫలం వలన ఏనుగును శాప విమోచనమై ఎట్లా నిజరూపాన్ని వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపు. ఇది 6వ అధ్యాయం మాఘపురాణం సంపూర్ణం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.